వారికి ఆదాయం 5, వ్యయం 5, ఆరోగ్యం 1, అనారోగ్యం 1. ఇక రాజ్యపూజం 4, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3% ఉంది. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి చాలా బాగుంది. ఈ గురువు తర్వాత చాలా అభివృద్ధి. ప్రస్తుతం సప్తంలో రాహు ఉన్నాడు, కానీ ఈ సంవత్సరంలో కన్యా రాశిలో ఉన్న రాజకీయవేత్తలకి వాళ్ళదైన ఒక గుర్తింపు తెచ్చుకుంటారు, విజయాన్ని అలంకరిస్తారు. ఈ సంవత్సరంలో కళారంగంలో ఉన్న వారికి ఉన్నత స్థానం, పేరు, ప్రతిష్ట లభిస్తుంది. ఈ సంవత్సరంలో మే తర్వాత వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ నిశ్చయం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి సంతానానికి ఇబ్బంది పడేవారు ఈ సంవత్సరంలో సంతానము ప్రాప్తిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో దూరపు ప్రయాణాలు చేస్తారు. ఉన్నత శిక్షణాన్ని పొందడానికి అన్ని విధాల అనుకూలాలు ప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరంలో ఉద్యోగానికి ప్రయత్నించేవారు ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరంలో అనుకోకుండా ఉన్నత అధికారుల స్నేహం, రాజకీయ వ్యక్తుల స్నేహం చేసి వాళ్ళ వల్ల లాభాన్ని పొందుతారు. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి అన్ని విధాలుగా శుభ ప్రతిఫలమే ఉంటుంది. కానీ ఆర్థికంగా ఎంత డబ్బు వచ్చినా అదే విధానంగా ఖర్చును కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కాస్త గుండెపోటు ఉన్నవారు కాస్త ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. ఈ సప్తంలో రాహు ఉండడం వలన భార్యాభర్తల మధ్యలో కాస్త కోపాలు, ద్వేషాలు స్టార్ట్ అవుతాయి. కన్యా రాశిలో జన్మించిన వారు కొందరు చెడు ఆలోచనలు, చెడు స్నేహాల వల్ల కాస్త కుటుంబంలో అవమానాలని అనుభవించే పరిస్థితులు వస్తాయి. కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈ సంవత్సరంలో ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మీ స్నేహాల వల్లనే మీకు అపజయం ప్రాప్తిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. గురువు ఎంత మంచిగా ఉన్నా మీ పైన, గురువు ఎంత ప్రతిఫలం ఇచ్చినా కూడా ఇక్కడ శని రాహు వల్ల కాస్త ఇబ్బంది పడతారు. అందువల్ల మంచి ఆలోచనతో, ధర్మంతో ముందుకెళ్తే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత గురుగ్రహం 2 విధాలుగా మీపై ప్రభావం చూపిస్తుంది. ఒకవైపు పంచమ దృష్టి, మరోవైపు నవమ గురు. ఈ విధానంగా మీ పైన అన్ని రకాల పుణ్యఫలాన్ని మరియు మీ కలలని మరియు మీ సంకల్పాలని నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మీరు అనుకోని జరుగుతున్నాయని అంధకారంతో కాస్త అజ్ఞానం పెరిగి, అహంకారం పెరిగి, చెడు ఆలోచనలకి, చెడు పనులకి చేయి వేసి దానివల్ల చాలా నష్టాన్ని అనుభవిస్తారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే ఇక అన్ని శుభ ప్రతిఫలాలే. ఈ సంవత్సరంలో మీరు ఆంజనేయ స్వామిని ఎంత పూజిస్తారో, హనుమంతుని ఎంత ఆరాధిస్తారో, హనుమాన్ చాలీస్ని ఎంత చదువుకుంటారో అంత అద్భుతంగా అభివృద్ధి ఉంటుంది. గురూజీ, ఇక తులా